ఇప్పుడు ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్లు ఇచ్చింది కాబట్టి అది చైనాకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా? అండ్ చైనా ఫిలిప్పైన్స్కి మధ్య ఉన్న వివాదం ఏంటి? అసలు ఇక్కడ చాలా ముఖ్యంగా ఇప్పుడు మనమంతా భారత పాకుల మధ్య యుద్ధానికి ఉన్నాం. చైనా పాకిస్తాన్కి మిసైల్స్ ఇస్తుంది, PL-15 మిసైల్ ఇచ్చింది. అది హైపర్సోనిక్ మిసైల్ లాంటిది ఇచ్చింది, దాన్ని మనం పడగొట్టాం. దానికి యుద్ధ విమానాలు ఇచ్చింది, JF-20, JF-10, JF-17 థండర్ అని. పాకిస్తాన్ మన మీద యుద్ధంలో వాడిన ఆయుధాలు చైనా వెపన్సే 70% ఉన్నాయి. మరి చైనా అలా సపోర్ట్ చేస్తుంది కదా, భారతదేశం సపోర్ట్ చేయకూడదా? ఎవరికి? చైనా ఎనిమీలు కొన్ని ఉన్నాయి. చైనా ఎనిమీలు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, వియత్నాం, ముఖ్యంగా ఫిలిప్పైన్స్. ఈ ఫిలిప్పైన్స్ అనేది తైవాన్కి దగ్గరలో, చైనాకి దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఈ పసిఫిక్ ఓషన్లో ఫిలిప్పైన్స్కి చైనాకి మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఫిలిప్పైన్స్ అనేది చాలా టఫ్ అండి, చైనా కంటే చాలా వెనకబడి ఉంటుంది. మీకు రెండిట్లీ సరిపోల్స్తే యుద్ధంలో ఇప్పుడు సైన్యం, దీని ఫిలిప్పైన్స్ సైన్యం, చైనా సైన్యం, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీలో చూస్తే ఫిలిప్పైన్స్ ఎక్కడ నిలబడదు. కానీ ఫిలిప్పైన్స్ వెనకాల అమెరికా ఉంటుంది. ఈ ఫిలిప్పైన్స్ భారతదేశం నుంచి కొన్ని సంవత్సరాల క్రితం $700 మిలియన్ విలువ చేసే బ్రహ్మోస్, కొన్ని వందల బ్రహ్మోస్ మిసైల్స్ కొంది ఆల్రెడీ. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ ఫిలిప్పైన్స్ని కంటికి